హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వసపి టెక్ కబర్లు. ఈరోజైతే స్పెషల్ డే, ఎందుకంటే స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చారు కదా. 21st నుంచి అక్టోబర్ 3 వరకు ఈ లోపల ట్రిప్స్ అవన్నీ ప్లాన్ చేసుకుంటారు. అఫ్కోర్స్ మేమైతే ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. అదేంటిదంటే షిరిడి మహారాష్ట్రలో ఉంటుంది. అక్కడ మేము ఆల్మోస్ట్ 3 days స్పెండ్ చేస్తాము. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళబోతున్నాము. లెట్స్ సీ యూ దేర్. నువ్వు రా. సో ఇప్పుడైతే ఇదైతే మా క్యాబ్. ఈ క్యాబ్లో మేము సికింద్రాబాద్ వెళ్ళబోతున్నాము. ఇంటూ ద కార్. ఇప్పుడైతే మేము మా కార్ దిగేసి వెళ్తున్నాము మా స్టేషన్కి. మా స్టేషన్ ఏదో మా ట్రైన్ నెంబర్ ఏంటంటే 170002. ఇప్పుడు మేము ఇదే మా ట్రైన్ చూసారు కదా. దీని డీటెయిల్స్ ఏంటిదంటే ఇది 17002. ఇది మా ట్రైన్ నెంబర్. మేము A2 కదా, A2లో ఎక్కుతున్నాము. సీట్ నెంబర్స్ ఏమేంటివంటే నో ఐడియా, మా నాన్న అడుగుతాను. సో ఇది స్టార్టింగ్ ఇక్కడే అవుతుంది. ఇది హైదరాబాద్ నుంచి కర్ణాటక నుంచి వెళ్ళి దాని తర్వాత మహారాష్ట్రకి వెళ్తుంది. ఇది శ్రీనగర్ షిరిడి, ఇది పేరు శ్రీనగర్ షిరిడి ఎక్స్ప్రెస్. ఇది సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్. ఇది మేము ఎక్కడ దిగుతాము? మేము సాయినగర్ షిరిడీలో అయితే దిగుతున్నాము. ఇప్పుడైతే మా లోపల లగ్జరీస్గా ఉందా, మంచిగా ఉందా చూద్దాం. సో లెట్స్ కమ్. మా లగేజ్ లోపలికి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఫుల్ ఇంజన్ స్టఫ్ ఉంటుంది. ఇక్కడ వాషింగ్ అది సో ఇదైతే మా కంపార్ట్మెంట్. ఏది మనది? ఐ మెట్ A2. మేము A1కి వెళ్ళాం. చెప్తానే ఉన్నా A2 ఇది. మా తాత తీసుకెళ్ళి A1కి చెప్పాడు. ఇస్ ఇట్ A2? नंबर्स क्या है? नहीं जाने से. हाँ नहीं, ठीक है. ఇట్స్ వెరీ లగ్జరియస్. సో ఇప్పుడు యాక్చువల్ మేము మా నాన్న A1లో ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ అవ్వలేదు. ఇది చూసారు కదా, ఇది చాలా తక్కువ, ఇది చాలా హైట్ తక్కువ ఉంది. ఇవి పిల్లోస్ ఇచ్చారు, ఇది బ్యాంక్లో ఇచ్చి ఇలా మంచిగా ఒక్క కంపార్ట్మెంట్ లాగా ఇచ్చారు. ఇప్పుడు మంకీ మంది. ఇది సెకండ్ ఏసీ. ఇక్కడ అయితే పిల్లోస్ అండ్ ఇవి చలి పుట్టకుండా ఇవి ఇచ్చారు, ఎందుకంటే చలేస్తాయి కదా రాత్రి మధ్యలో. ఇక్కడ కూడా సేమ్ ఇవి పిల్లో కవర్స్ దాంట్లో ఇచ్చేస్తారు. ఎక్స్ట్రా బెడ్షీట్స్ ఉంటాయి అండ్ పిల్లో కవర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే ఇది మా టేబుల్. ఇది అవుట్ వ్యూ. సో అక్కడ మన ఇండియా ఫ్లాగ్ అయితే ఉంది, ఓన్లీ ఆరెంజ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మేము హాయిగా రిలాక్స్. ఇది ఒక బెత్ కదా, బెత్ అన్నప్పుడు ఇది ఉంది కదా, అది తీసేసుకొని ఇది కొద్దిగా ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ 2 members పడుకుంటారు, ఇక్కడ 2 members పడుకుంటారు, ఇక్కడ 2 members పడుకుంటారు. సో ఇదైతే నా స్మాల్ ఇన్ఫర్మేషన్. ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉంది, పడుకోవచ్చు కూడా. చీజ్
ఇది కొద్దిగా హార్డ్గానే ఉంది. ఇది చాలా మంకీ మెథడ్. చూసారు కదా ఇలా స్వింగ్ అయ్యాను. ఇక్కడ టేబుల్ ఇక్కడ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. నాకేమనిపించింది అంటే మా కంపార్ట్మెంట్ అవుతుంది ఎంత బాగుండేది. అప్పట్లో వచ్చేసి డింగు 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 డింగ్ డాన్స్ చేయొచ్చు. సో ఇది మిర్రర్ అవన్నీ చూసుకోవడానికి. అండ్ ఇదేమో బెడ్షీట్స్కి అవన్నిటికి వీటి. ఇది ఛార్జర్, ఎవరికైతే అయిపోతుందో ఛార్జర్ ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కవర్ చేసుకోవాలంటే పడుకున్నప్పుడు ఇలా కవర్ చేసుకోవచ్చు. ఇంకేమున్నాయి వేవేవో ఉన్నాయి, నాకు తెలియదు 2 సైడ్స్. ఇది కర్టెన్స్, క్లోజ్ చేసుకుందాం. ఏ ఇది మా కంపార్ట్మెంట్. డిస్టర్బెన్స్ ఉంటే ఏమి కాదు, ఇలా కర్టెన్స్ వేసుకొని ఏం డిస్టర్బ్ ఉండదు. సో మంచిగా పడుకోవచ్చు. ఎవరైతే అంటే ఫుల్ ఫ్యామిలీతో వస్తే ఇలా అయితే బుక్ చేసుకోండి, ఎందుకంటే బెస్ట్. ఇక్కడ వేరే వాళ్ళు లేకుండా బాగుంటుంది. ఈయన మా నాన్న, యాజ్ యు నో. ఇది మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న. సో మేమైతే నలుగురితో వెళ్తున్నాము. ఫైనల్గా దిగేసాము. ఇదే మా ట్రైన్. స్టార్టింగ్ వీడియోలో చెప్పా కదా, ఇది మా ట్రైన్ 17002. ఇక్కడ అందరు క్యాబ్ మెంబర్స్ ఉంటారు. సో మీరు ఎవరైనా ఆటో స్టాఫ్స్ అన్నీ ఉంటారు. సో మీకు ఏమైనా కావాలంటే వెహికల్ ఇక్కడ అడగచ్చు. రీజనబుల్ రేట్ అయితే మంచిగానే ఉంటుంది. రీచ్ అయిన టైం 9:15కి రీచ్ అయ్యాం. కరెక్ట్గా 9:15 అన్నా. 9:15కి దిగాము. 4:10కి స్టార్ట్ అయ్యింది, 9:15కి వచ్చాము. సో సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా ఉండాలి మీ థింగ్స్, ఎందుకంటే దేర్ ఆర్ సమ్ టైమ్స్ రీచ్ అదే. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడైతే మనం హోటల్కి అయితే వెళ్దాం పదండి.